హాయ్ అండి. ఈరోజు అయితే హ్యాండ్ కటింగ్ మీకు చూపిస్తాను. చాలా సింపుల్ మెథడ్లో మనం ఏ మోడల్ కుడుతున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, కుట్టిన మోడల్ కరెక్ట్గా హ్యాండ్స్ దగ్గర కానీ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఫిట్టింగ్ బాగుందా లేదనేది చాలా ఇంపార్టెంట్. అయితే మనం ఆల్రెడీ బ్యాక్ పార్ట్ కట్ చేసేసాము, ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసేసాము. మన ఛానల్లో ఆల్రెడీ నిన్ననే వీడియోస్ పోస్ట్ చేశాను, చూడండి. నెక్స్ట్ హ్యాండ్స్. ఈ హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు చాలామంది మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు, సింపుల్ మెథడ్లో చెప్పండి అక్క, అర్థం కావడం లేదు అనేసి అడుగుతున్నారండి. సో చాలా క్లియర్గా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా మీకు చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ ఈ క్లాత్ని మనం బ్యాక్ పార్ట్ తీసుకున్న తర్వాత క్లాత్ ఉంటుంది కదా, ఈ క్లాత్ని ఏంటి అంటే ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. అంటే మనకి ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలండి, ఓపెన్స్ మనకి ఆపోజిట్లో ఉండాలి. ఇక్కడ హ్యాండ్ అయితే చాలా పెద్ద హ్యాండ్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ హ్యాండ్ లూజ్ ఎంత ఉంది అనేది చూసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లూజ్ చూసారు కదా, దగ్గరగా మనకి 11.5 ఇంచులు ఉంది. సో ఈ 11.5 ఇంచులని కూడా మనం మార్క్ చేసుకోవాలి. క్రింద 1/2 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా, అది ఖర్చుల గురించి అన్నమాట. 1/2 ఇంచ్ క్రింద మార్క్ చేసుకొని తర్వాత మీరు 11.5 ఇంచులు మార్క్ చేసుకొని ఎక్స్ట్రాగా మరొక 1 ఇంచ్ అనేది మీరు మార్క్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఆ ఎక్స్ట్రా 1 ఇంచ్ వచ్చి ఖర్చుల గురించి. ఫస్ట్ మనం హ్యాండ్ పొడవు అనేది తీసుకోవాలి. ఇలా హ్యాండ్ పొడవు తీసుకున్న తర్వాత ఈ విధంగా మనము మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ అంటే లైన్ గీసుకోవాలి. ఇలా గీయడం వల్ల మనకి ఆ మార్కింగ్ అనేది స్ట్రైట్గా వస్తుంది, క్రాస్గా కాకుండా. సో నెక్స్ట్ ఇక్కడనే నేను మీకు 1.5 ఇంచులు అయితే మార్కింగ్ అనేది చేసేయాలి పైనని. మీకు చాలా క్లియర్గా చెప్తున్నానండి, సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. నెక్స్ట్ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడ మనకి హ్యాండ్ లూజ్ ఎంత ఉంది అంటే దగ్గరగా మనకి 5.5 ఇంచుల వరకు ఉందండి. సో ఈ హ్యాండ్ లూజ్ను మీరు అంటే కొలత బ్లౌజ్ తోటి మీరు డైరెక్ట్గా పెట్టి చూసుకోవచ్చు, కానీ టేప్తో చెప్తేనే ప్రతి ఒక్కరికి కూడా క్లియర్గా అర్థమవుతుందని నేను మీకు చెప్తున్నాను. సో చూసారు కదా, ఈ 5.5 ఇంచుల్ని మనము ఈ విధంగా హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకోవాలి. అదే మీరు ఆది బ్లౌజ్తో చూసుకోవాలనుకోండి, చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా హ్యాండ్ లూజ్ని ఇలా పెట్టేసి మార్కింగ్ చేసుకొని ఖర్చుల గురించి 2 ఇంచెస్ లేదా 1.5 ఇంచెస్ పెట్టుకోవాలి. అది మీ చాయిస్ అన్నమాట. కస్టమర్ ఎక్కువ ఖర్చులు పెట్టమన్నారు అనుకోండి, మీరు బ్యాక్ పార్ట్లో ఎంత ఖర్చులు అయితే పెట్టారో సో హ్యాండ్స్ కూడా అంతే ఖర్చులు, అంటే 2 ఇంచులు పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. సో ఈ 2 ఇంచెస్ కూడా మనం ఇలా పెట్టుకున్నాం కదా, ఇంతవరకు క్లియర్ కదండి. ఇక్కడ చాలామంది చేసే మిస్టేకు, చంక దగ్గర ముడతలు వస్తున్నాయి, చంక దగ్గర ఏంటి అంటే వగ్గులుగా వస్తుందక్క, ఏంటి మిస్టేక్ అని అడుగుతున్నారు. చంక డౌన్ అండి, ఈ డౌన్ మీరు కరెక్ట్గా తీసుకోవడం లేదు. ఇక్కడ మనము కట్ చేస్తున్న బ్లౌజ్ వచ్చి నడుము లూజు 32 ఇంచెస్ అండి. సో ఇది పెద్ద సైజు బ్లౌజ్ అన్నమాట. పెద్ద సైజు బ్లౌజులకి మనము 3.5 ఇంచులు ఈ యొక్క డౌన్ గురించి తీసుకోవాలి, చంక డౌన్ గురించి. చూసారు కదా, 3.5 ఇంచెస్. అదే చిన్న సైజు బ్లౌజ్ అనుకోండి, మీరు 3 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ నడుము లూజు ఎంతైతే ఉంటుందో నడుము లూజుని బేస్ చేసుకొని ఈ యొక్క ఆర్మ్ రౌండ్ ఉంటుంది కదా, ఈ రౌండ్ని కూడా మనం మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి నడుము లూజ్ 8 ఇంచెస్. యాజ్ టీస్గా ఈ 8 ఇంచెస్ని టేప్ని ఇలా క్రాస్గా పెట్టేసుకొని మార్క్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఖర్చుల గురించి 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, ఆ 2 ఇంచెస్కి మనకి కొంచెం క్లాత్ అనేది అతుకు పడుతుందండి. సో అది అతికిన తర్వాత స్టిచ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఇప్పుడు ఏంటి అంటే నెమ్మదిగా చిన్న డాట్స్ పెట్టుకొని కర్వ్ షేప్ అనేది ఇచ్చుకోవాలి. అదే బిగినర్స్ అనుకోండి, ఫస్ట్ చిన్నగా డాట్స్ పెట్టండి. డాట్స్ పెట్టుకున్న తర్వాత మీరు కర్వ్ షేప్ అనేది ఇచ్చుకున్నారనుకోండి, నీట్గా వస్తుంది. సో ఆ యొక్క రౌండ్ కూడా మీకు పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఓకేనండి, చూసారు కదా, హ్యాండ్స్ కటింగ్ ఇంత సింపుల్గా ఇంత ఈజీగా మీరు చాలా తక్కువ టైంలోనే నేర్చుకుంటారు. ఈ టిప్స్ అన్ని ఫాలో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.